విజయవాడ సాంస్కృతిక వైభవానికి వేదికగా మారబోతుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు టూరిజం శాఖ ఆధ్వర్యంలో భవానీ ఘాట్లో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆవకాయ ప్రోగ్రాంకు సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు 3 రోజుల పాటు పర్యాటక శాఖ అలాగే టీమ్ వర్క్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పున్నమి ఘాట్లో భవానీ ఐలాండ్లో ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను అలాగే ప్రస్తుత తరానికి తెలియచెప్పేందుకు మన భాషలోని గొప్పతనాన్ని తెలియజేయబోయేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక సంస్కృతి సాహిత్యం సినిమా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పేలా విజయవాడ వేదికగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. అమరావతి ఆవకాయ ఉత్సవాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి అయ్యాయి. సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక పర్యాటక రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు ఈ ప్రభుత్వం ఈ అవకాశాన్ని వినియోగించబోతుంది. కృష్ణానది ఒడ్డున లేజర్ షో అలాగే సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహించబోతోంది. అయితే ఈ ఆవకాయకి సంబంధించి అలాగే ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి అనేది మనతో మాట్లాడడానికి నిర్వాహకులు ఉన్నారు. సార్, టెల్ మీ సంథింగ్ అబౌట్ ఆవకాయ. వాట్ ఈస్ ఆవకాయ? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ ఆల్ దీస్ 3 days? So Avakai is a new festival we are starting here in Andhra Pradesh in collaboration with the Andhra Pradesh government. It is an initiative by Honorable Chief Minister and Chandrababu Naidu Garu. The idea is to make it annual, bring it every year, create a possibility for the tourism, bring people from outside as well to see how beautiful and amazing Andhra Pradesh is. It is not only about A thing or B thing, but it's so lovely. People are so hospitable. Food is so good. We've been enjoying that for a while. We have 3-day celebrations. We from Teamwork Arts are very excited to present Avakai here, and it will be a regular feature and become a part of a social and a cultural calendar of Andhra Pradesh. We have a foreign delegation also coming in for this festival. We have European Union Ambassador Herb Delphi coming in for the festival. He'll be delivering a keynote speech today. We have tomorrow and day after, 9th and 10th, we have programs happening at Bhavani Island as well. We have different sessions happening there and workshops happening. So we welcome everybody and thank everybody for supporting us. ఇది మొత్తంగా చూసుకుంటే అమరావతి ఆవకాయ అంటే అమరావతి రాష్ట్ర రాజధానిగా ఏర్పడిన తర్వాత సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేందుకు ప్రయత్నంగా చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే కృష్ణానది భవానీ ఘాట్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక భవానీ ఐలాండ్లో కూడా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇక అన్ని వర్గాలను ఆకట్టుకునేలాగా ఈ ఫెస్టివల్ను రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది. నవలల నుంచి వెండి తెర వరకు తెలుగు రచనలపైన అభిప్రాయాలను పంచుకోబోతూ ఉన్నారు ఇక్కడ. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్లు, డిజిటల్ యుగంలో తెలుగు సినిమా భవిష్యత్తుతో పాటు బుర్ర కథలు, కూచిపూడి నాట్యం పైన కూడా ఇక్కడ చర్చలు ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేసినట్లుగా నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఇక కవులు, రచయితలు, సినీ నిర్మాతలు, సంగీత కళాకారులతోటి ఇంటరాక్షన్ సెషన్స్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక 3 రోజుల ఉత్సవాల్లో సందర్శకుల కోసం కొన్ని ఆసక్తికరమైన అంశాలను కూడా సిద్ధం చేయడం జరిగింది. భవానీ ఐలాండ్లో ఏర్పాటు చేసినటువంటి స్టాళ్లలో రాష్ట్ర విశిష్టత, హస్తకళలు, నోరూరించే పిండి వంటలు కూడా అందుబాటులో ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఇంటిల్లపాదికి ఆహ్లాదాన్ని పంచడమే కాకుండా నేటి తరం యువతకు మన సంస్కృతి సాంప్రదాయాలను, గొప్పతనాన్ని వివరించేలాగా ఈ వేడుకలను తీర్చిదిద్దారు. అమరావతి రాజధానికి ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ ఎన్టీఆర్ జిల్లాకు సర్వీస్ సెక్టార్ నుంచి అధిక ఆదాయం వస్తుంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు పర్యాటక రంగాన్ని మరింతగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ ఉత్సవాలలో ఒక మార్గానికి వేసి ఈ ఆవకాయ వేడుకల ద్వారా మన ఖ్యాతిని తెలుపడంతో పాటుగా పర్యాటక ప్రదేశాలను కూడా చూపించబోతున్నారు. ఇక కేవలం ఇది ఒక ప్రదర్శనలాగా మాత్రమే కాకుండా సంస్కృతిని ప్రతిబింబించే విషయంగా ఉండేలాగా పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ కార్యక్రమాన్ని
కార్యక్రమానికి భారీగా ప్రముఖులు విఐపీలు వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేయడంతో పాటు సైన్ బోర్డ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నట్లుగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ ఆవకాయ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సాయంత్రం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సాంస్కృతిక ఉత్సవం ఏదైతే ఉందో అది ప్రారంభం కాబోతోంది. ఆ టూరిజంని ఎక్కువగా డెవలప్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిలో ఉన్నటువంటి విశేషాలను కూడా చూపించే దానికి ఈ వేదిక బాగా ఉపయోగపడుతుందని ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి ఐ న్యూస్, విజయవాడ.